అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే ఒక పవర్ఫుల్ అయిన మాటని నేను మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నానండి. ఈ మాటని మీరు చెప్పుకున్న సరిగ్గా 5 అంటే 5 గంటలు మీకు సమాధానం అయితే దొరుకుతుంది. ఇక మీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం అనేది లభిస్తుందన్నమాట. కాబట్టి ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా అసలు ఆ మాట ఏంటో ఇప్పుడే తెలుసుకొని ఈ క్షణం నుంచి మొదలుపెట్టి చూడండి. ఖచ్చితంగా మీ జీవితం అనేది ఎంతో అద్భుతంగా మారిపోతుంది. నమ్మకంతో మనం చేయాలి కానీ ప్రతిదీ కూడా మన సొంతం అయిపోతుంది అని చెప్పి నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూనే ఉన్నాను కదండి. కాబట్టి అలానే మీరు నమ్మి నమ్మకంతో చేసి చూడండి. డెఫినెట్గా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. మరి మీ కోరికలన్నీ తీరిపోవడానికి ఒక 5 గంటల్లో మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అంటే మీకు ఎంతవరకు ఆనందం ఉండదు చెప్పండి. మీరే ఆలోచించండి. ఎందుకంటే ఏదైనా సరే ఒక చిన్న బాధ అయినా సరే పెద్ద బాధ అయినా సరే దాన్ని అనుభవించే వాళ్ళకే తెలుస్తుందన్నమాట. చూసే వాళ్ళకి మనం ఎవరికైనా చెప్పుకుంటే వాళ్ళకి ఇదేనా బాధ, దీనికి ఎందుకు ఇంతలా చేస్తున్నారు అని చెప్పి తిరిగి మన మనసు మన మనసు అనేది బాధపడేలా మాట్లాడతారన్నమాట. ఇలాంటి మాటలని మనం పడాల్సిన అవసరం లేదండి. ఎందుకు అంటే ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, మన విషయాలు కానీ మన బాధను కానీ ఇతరులకి చెప్పుకున్నామని అంటే మన మనసు అనేది కాస్త కుదుట పడకపోగా వాళ్ళ దృష్టిలో చులకనైపోయి తిరిగి మళ్ళీ వాళ్ళు మనల్ని మాటలతో బాధ పెడతారన్నమాట. కాబట్టి వీలైనంత వరకు మీ విషయాలను మీలోనే ఉంచుకోండి. మీ జీవితం కూడా అప్పుడే సంతోషంగా ఉంటుందన్నమాట. అమ్మవారిని నమ్మి నమ్మకంతో ఇప్పుడు నేను చెప్పే ఈ మాటని చెప్పుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీ జీవితంలో మంచి మార్పు, మంచి ఫలితాలు అయితే ఖచ్చితంగా వస్తాయన్నమాట. మరి అసలు ఆ మాట ఏంటి, ఏం చెప్పుకోవాలి, ఎప్పుడు చెప్పుకోవాలి అనేది ఇప్పుడు మనం ఏడితే తెలుసుకుందామండి. మీరు ఒక రోజులో ఎప్పుడైనా కానివచ్చు ఫ్రెండ్స్, పొద్దున కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ, మరీ ముఖ్యంగా హోరా సమయంలో చెప్పుకుంటే ఇంకా బెస్ట్. లేదు అంటే మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడైతే చెప్పుకోండి అనమాట. దీనికి ఎలాంటి నియమాలు, రూల్స్, రెగ్యులేషన్స్ ఏవీ లేవు. పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడు చెప్పుకోవచ్చు. అలానే నాన్ వెజ్ తిన్నా సరే ఈ మాటని మీరు చెప్పుకోవచ్చు అనమాట. ఎలాంటి నియమాలు లేకుండా పూజ, పరిహారం ఏవి కూడా అవసరం లేదనమాట. ఈ ఒక్క మాట చెప్పుకుంటే చాలు మీ జీవితమే మారిపోతుంది. మరి అసలు ఆ మాట ఏంటి, శక్తివంతమైన ఆ మాట ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందామా? ఆ మాట ఏంటి అంటే నేను స్క్రీన్ మీద కూడా ఇస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇది ఆ మాట. జిప్పారా పవర్, జిప్పారా పవర్, జిప్పారా పవర్, జిప్పారా పవర్, జిప్పారా పవర్. సో చూసారు కదండి, ఇది ఈ మాటని మీరు 55 సార్లు అయితే చెప్పుకోవాలన్నమాట. ఇది పొద్దున కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా సరే చెప్పుకోవచ్చు. మీ వీలుని బట్టి ఒక 5 నిమిషాలు అనేది టైం అనేది కేటాయించుకొని జిప్పారా పవర్ అన్న ఈ మాటని 55 సార్లు కంటిన్యూగా చాంట్ చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మీ జీవితంలో మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట. ఇంకా మీ సమస్య ఏదైతే ఉందో అది ఒక్కసారి చెప్పుకోండి ఫ్రెండ్స్. మీరు పూజ చేసుకునే వాళ్ళైనా సరే చెప్పుకోవచ్చు. పూజ చేయలేము, మేము చేయకూడదు, లేదంటే మేము పూజ చేయగలము కానీ చేసేంత టైం లేదు, ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ప్రాబ్లం అయితే ఖచ్చితంగా ఉంటుందన్నమాట. అందరికీ ఇదే ఉండాలని రూల్ ఏం లేదు కదండి. ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళవి, ఎవరిది కూడా తక్కువ చేసి అయితే చూడకూడదు అనమాట. ఎవరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనకు ఎట్లా తెలుస్తుందండి. కాబట్టి ఎవరి ప్రాబ్లమ్స్ని కూడా తక్కువ చేసి చూడకండి. వాళ్ళు ఎలాంటి కష్టాలు పడుతున్నారో వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి మనకేం తెలుస్తుంది చెప్పండి. మీ కష్టాలకి మీ కష్టం తీరేలా అమ్మవారిని ఒకసారి తలుచుకొని జిప్పారా పవర్ అన్న ఈ మాటని 55 సార్లు చెప్పుకొని చూడండి. ఖచ్చితంగా మీ జీవితంలో చాలా అంటే చాలా మంచి మార్పు అయితే వస్తుందన్నమాట. అతి కొద్ది రోజుల్లోనే మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోతుందండి. మరి ఇది మాటని ఎన్ని రోజులు చెప్పుకోవాలంటే మీరు కంటిన్యూగా వరుసగా 21 రోజులు కంటిన్యూగా చెప్పుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మనం పాటించాల్సిన నియమం ఒకే ఒకటండి. పొద్దున చెప్పుకుంటే 21 రోజులు పొద్దున, మధ్యాహ్నం చెప్పుకుంటే మధ్యాహ్నం, సాయంత్రం చెప్పుకుంటే సాయంత్రం, ఇట్లా ఈ ఒక్క నియమాన్ని మాత్రం పాటించాలి. ఇక ఏది కూడా పాటించాల్సిన అవసరం లేదన్నమాట. కాబట్టి నమ్మి నమ్మకంతో ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మన కష్టాలు సమస్యలు అన్నీ తీరిపోయి మనకి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కాబట్టి ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా మీకు రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. సో ఇక చూసారు కదండి, అది ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.